ఈ రోజు అయితే ఆనియన్ సమోసా చూపిస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 కింద డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు ఇంట్లోనే. వరకు మైదా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొన్న నూనెని వేసుకుంటున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ కూడా వేసుకోవచ్చు. వేడి నూనె వేసుకోవడం వల్ల మనకి మంచిగా వస్తాయి అన్నమాట. ఫస్ట్ ఇవన్నిటిని కలుపుకొని మిక్స్ చేసేసుకున్నాను. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుని మనం చపాతీ పిండిలా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని ఇలా చపాతీ పిండిలో కలిపేసుకున్నాను. ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి పిండి అయితే. ఇందులో మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టిన ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు వేసుకుని పచ్చిమిరపకాయలు వేసుకుని మనకి కొద్దిగా వేగలోపు అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాము. వేగుతున్న టైంలోనే పేస్ట్ పౌడర్ జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. టేస్ట్ తగ్గ సాల్ట్ గరం మసాలా కూడా వేసేసుకొని కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం. కొత్తిమీర వేసుకోండి. ఆనియన్ కర్రీ నెక్స్ట్ ప్రాసెస్ చూపించేస్తాను. తీసుకున్నాను. మీరు ఈ ప్లేస్లో బటర్ కూడా తీసుకోవచ్చు. అయితే ఈ రెండింటిని మిక్స్ చేసుకోవాలి. వెయిట్ ఫర్ పార్ట్ 2.